నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే పీడనంగా మారి తీరం దాటే సమయంలో పెను తుఫానుగా మారొచ్చని వాతావరణ ఏంది మళ్ళీ సైక్లోనా నిల్సా పోనీ మనం వెనక్కి తిరిగి మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోదామా? ముద్దుగా బుజ్జుగా భలే ఉన్నారు. సైకిల్లోనే వైజాగ్లో జీ, అందుకే స్టోరీ డిస్కషన్ కి మిమ్మల్ని గోవాకి తీసుకొచ్చాను. ఈయన పెద్ద తారు అలాగే తిప్పి సైకిల్లోనే అవతల వేస్తాడు. జీ మీకు చాలా టైం ఉంది కదా జీ, మనం ఈ డిస్కషన్ ని ఫ్యూ మంత్స్ తర్వాత పెట్టుకుందామా? మీకేంటి జీ, వారం ఏదో ఒకటి రిలీజ్ చేస్తారు. మనకు అలాగా చివరిగా నా సినిమా వచ్చిన తర్వాత 5 తుఫాన్లు వచ్చాయి. ట్రంప్ మళ్ళీ గెలిచాడు. అవునా నిజమా? ఓకే ఒక 5 minutes సైలెంట్ గా మెడిటేట్ చేస్తూ ఆలోచిద్దాం. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఇరుక్కుపోయానుగా, దీనికి తుఫానే చాలా బెటర్. కాలచక్రంలో ఏమి జరుగుతుందో వేచి చూద్దాం. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. నువ్వేంటి సినిమా చూస్తున్నావా? చచ్చిపోతావు రా డైనోసర్ ఎక్కడ? వచ్చాడు. అబ్బా షిట్, అమ్మా అబ్బా గాడ్ లవ్ యూ. చూసారా, ఇది పాకెట్లో నుంచి పడిపోయింది కూడా చూడకుండా వెళ్తున్నాడు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. భయంకరంగా ఉంది నెల్సా, ఇదే చేస్తే పొలా. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి.